బైబిల్ని పాటించిన భూలోక వీరులు. ఈరోజు వీరులు అనగా ఈ లోకంలో ఈ సమాజం ఎవరిని వీరులని గుర్తిస్తూ ఉందనంటే, చదువుకొని ఈ లోకజ్ఞానాన్ని సంపాదించి ఒక ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత అతడు ఒక వీరుడు, లేదా అనేక రాజ్యాలను జయించి ఒక నాయకుడైతే, ఒక అధికారి అయితే అతడు వీరుడు అని అనుకోవడం జరుగుతుంది. లేదా చాలా ధనాన్ని సంపాదించి ఒక ధనవంతుడిగా ఉంటే అతడిని వీరుడు అని ఈ లోకం అనుకుంటుంది. లేదా చాలా బలం కలిగిన వాడుగా, చాలా శక్తివంతుడిగా ఈ భూమి మీద మనుషులు ఉండగలిగినట్లయితే వారిని కూడా వీరులు అని అనుకోవడం జరుగుతుంది. కానీ వీరులు ఎవరు అవ్వగలుగుతారంటే, బైబిల్ని పాటించిన వారు, అనగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని విని, అలాగే వాక్యాన్ని చదివి అలా ముందుకు వెళుతున్న వారు వీరులు కాదు. కానీ దాన్ని గైకొనాల. బైబిల్ చెప్పే బోధ ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారే వీరులు. యేసు ప్రభువు దినాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధనియులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికము అనంటే ఓర్పు కలిగిన వారు, అలాగే తగ్గించుకోగలిగిన వారు, అలాగే సహనం కలిగిన వారిని సాత్వికులు అంటారు. అలా సాత్వికం కలిగిన వారు దేన్ని స్వతంత్రించుకుంటారట? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే ప్రజలందరూ వారిని ఆకర్షిస్తారు. ప్రజలందరూ కూడా వారి దగ్గర వారి మాట వినగలుగుతారు, సాత్వికుల మాట. అలాంటి సాత్వికం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అనంటే, బైబిల్లో ఆజ్ఞలు గైకొనడం ద్వారా, బైబిల్ని గైకొనడం ద్వారా మనకు సాత్వికం వస్తుంది. మనము ఆ సాత్వికం కలిగి జీవించాలి. ఈరోజు క్రైస్తవులు అంటే సాత్వికులు. చాలా రాష్ట్రాల్లో చాలా మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు క్రైస్తవులుగా తిరిగి ప్రతిస్పందన, అంటే పగబడితే పగపట్టడం లేదు, అలాగనే చంపితే మరలా వారిని చంపడానికి ప్రయత్నము చేయడం లేదు. మొన్న మనకి ఎవరంటే ప్రవీణ్ గారు మరణించారు. ఆ మరణానికి కారణం ఎవరో తెలీదు. అది హత్యో, అది యాక్సిడెంటో అన్నది తెలియలేదు. వాస్తవానికైతే ఎక్కువ శాతం అది హత్యే. తన యొక్క భార్య ఏమని చెబుతుంది? ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అని అంటే, నేను వారిని క్షమిస్తున్నాను. ఎవరైతే ఒకవేళ హత్య చేశారో వారికి నేను క్షమాభిక్ష కొడుతున్నాను. అంటే ఆ ప్రేమ అనేది క్రైస్తవుల్లో ఉంది. అలా ఆ తల్లి చెబుతున్నప్పుడు లోకమంతా నివ్వెరపోయింది. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే క్రైస్తవులంటే ఎలా ఉంటారా? అవును, మరి ఎక్కడ నేర్చుకున్నారు? మన నాయకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గర ఈ సాత్వికాన్ని నేర్చుకున్నారు, ఈ తగ్గింపును నేర్చుకున్నారు, ఈ ఓర్పును నేర్చుకున్నారు, ఈ సహనాన్ని నేర్చుకున్నారు. కనుక యేసు ప్రభువు కూడా ప్రపంచానికి ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఈరోజు అనేక మంది అభిమానిస్తున్నారు,
అనేక మంది ఫాలోవర్స్ పెరిగిపోతూనే ఉన్నారు. అనేకులు ఆయన్ని ఆకర్షిస్తున్నారు. ఆయన ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద నాయకుడిగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ప్రపంచంలో సుమారుగా 850 కోట్లకు పైగా ప్రజలందరూ ఉంటే క్రైస్తవులు అనబడిన వారు ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రపంచ దేశాల్లో సుమారుగా 350 కోట్లకు పైగా క్రైస్తవులు అనబడిన వారు యేసు ప్రభు వారు నమ్మారు. యేసు ప్రభు వారు ఏముంది ఆయనలో? యేసు ప్రభు వారు అంత గొప్ప నాయకుడు అవడానికి, అంత గొప్ప వీరుడు అవడానికి కారణం ఏంటి? లోక విద్య. ఆయన దగ్గర ఏమైనా ధనం ఉందా? ఆయన దగ్గర ఏమైనా బలం ఉందా? ఆయన దగ్గర ఏమైనా భూమి పొట్టులు ఉన్నాయా? ఆస్తి అంతస్తులు ఉన్నాయా? ఏమీ లేదే. ఆయనలో సాత్వికం ఉంది. ఆయన ఏముందండి? సాత్వికం. ఆయన సిలువ వేయబడినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన దూషిస్తున్నప్పుడు, అలాగే హింసించినప్పుడు, కొడుతున్నప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు, నిందలు వేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు కూడా ఆ సిలువ మీద యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏం చెప్పారు? ఆయన, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఆయన మరణం అనేది కొన్ని గంటల్లో, కొన్ని క్షణాల్లో ఆయన మరణిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం నేర్పుతున్నాడంటే క్షమించడం. క్షమిస్తున్నాడు ఆయన. అలా క్షమించాడు కనుక ఆయన గొప్పవాడైపోయాడు. అలా క్షమించాడు కనుక భూలోకానికి ఆయన వీరుడయ్యాడు. ఆయన మరి క్రైస్తవులుగా మనము కూడా యేసు ప్రభు వారిని నమ్మాం, ఆయన్ని వెంబడిస్తున్నాం. మనలో సహనం ఉండాలి, మనలో ఓర్పు ఉండాలి, మనలో తగ్గింపు ఉండాలి, మనలో ఈ సాత్వికం కలిగిన వారుగా ఉండాల. అలా ఉంటే భూలోకానికి వారు వీరులైపోతారట. అనేక రాజ్యాలు జయించినటువంటి రాజులు వీరులయ్యారా? లేదే. ఇప్పుడు రాజ్యాల్లో మొట్టమొదటి సామ్రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు. పెద్ద సామ్రాజ్యం. అతడు వీరుడయ్యాడా? వీరుడు కాలేకపోయాడు. ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చాయి. వారు ఆ రాజ్యాన్ని జయించారు. అయితే వారు వీరులుగా మిగిలారంటే వారు లేరే. తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. గ్రేట్ అలెగ్జాండర్, అతడు ఏమైనా వీరుడయ్యాడా? అనేక రాజ్యాలు జయించాలని ప్రపంచం పటం మీద తల ఉంచుకొని ఈ రాజ్యాలన్నింటినీ జయించాలని ఆలోచన చేశాడు. చివరికి చిన్న జ్వరం వచ్చి చనిపోయాడు. అతడు వీరుడయ్యాడా? అతన్ని ఏమైనా ఈరోజు సమాజం జ్ఞాపకం చేసుకుంటుందా? లేదే. రోమా ప్రభుత్వంలో అనేక మంది సీజర్స్, చక్రవర్తులు పరిపాలన చేసే రేసు కాలంలో వారేమైనా వీరులుగా పరిగణింపబడ్డారా? లేదే. ఈరోజు ప్రపంచంలో ఎన్నో అగ్రదేశాలు ఉన్నాయి. ఆ దేశాలను పరిపాలిస్తున్న నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారేమైనా వీరులుగా పరిగణింపబడ్డారా? లేదే. మరి ఎవరు వీరులు? ఎవరు వీరులు? బైబిల్లో ఒక మాట చూద్దాం. యోహాను ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు. అంటే సమయము సమీపిస్తూ ఉంది. ఇందులో వ్రాయబడిన, అనగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ ప్రవచన వాక్యాలని చదివేవాడు. చదవాలా? బైబిల్ ఏం చేయాలా? చదవాలా? చదివితే సత్యం అనేది మనకి
బయలుపరచబడుతుంది. చదవకుండా నిర్లక్ష్యంగా ఉండేవారు భాగ్యవంతులు కాదు, వీరులు కాదు. చదివేవాడును మరలా వాటిని విని చదివిన తర్వాత అందులో కొన్ని విషయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఇదిగో నరహత్య చేయకూడదు, ఇదిగో వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ ఆజ్ఞలు. మరి ఇవన్నీ కూడా గైకొనాలి. అలా గైకొనేవారట ధన్యులు, అలా గైకొనేవారే వీరులు. బైబిల్ని పాటించాలి. గైకొనడం అంటే పాటించడం. పాటించకుండా ఎంతకాలం మనం భక్తి చేసినా మనం వీరులు కాలేం, గొప్పవారం కాలేం, భాగ్యవంతులం కాలేం. యేసు ప్రభువారి యొక్క బోధ ప్రపంచంలో అనేక మంది విన్నారు. ప్రపంచంలో ఎంతవరకు ఎందరో మేధావులు, ఎందరో మహానుభావులు, ఎందరో గొప్పవారు ఎన్నో విషయాలు చెప్పారు. కానీ లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన గొప్ప సంగతులు యేసు ప్రభువారు బోధించారు. ఆయన బోధ విన్నవారు మారాల్సిందే. ఎంతటి వాడైనా సరే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టే సుత్తి లాంటిది కాదా. వాడెంత బండబారిపోయిన హృదయమైన దేవుని వాక్యం అనే సుత్తి ద్వారా బద్దలు కొట్టొచ్చు, హృదయాన్ని మార్చొచ్చు. హృదయము మారుతుంది, హృదయం స్పందిస్తుంది ఆయన మాటలకి, ప్రేమ కలిగిన మాటలు. ఏమండి, ఈరోజు సమాజంలో లేదా చట్టంలో ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకి సమాజం ఏం చేస్తుంది? శిక్ష విధిస్తుంది, పెనాల్టీ వేస్తుంది, జరిమానా వేస్తుంది. బండి మీద వెళ్ళిపోతూ హెల్మెట్ లేకపోతే హెల్మెట్ ఫైన్ వేస్తారు. అంటే ఆ మాట వినకపోవటం చేత, హెల్మెట్ పెట్టుకోకపోవడం చేత దానికి పెనాల్టీ వేస్తారు. ఒక 500 జరిమానా అనుకుందాం. లైసెన్స్ లేకపోతే దానికి ఒక 500 జరిమానా వేస్తారు. లేదా ఒక తప్పు చేస్తే, ఒక దొంగతనం చేస్తే దొరికిపోతే దానికి పెనాల్టీ వేస్తారు, జరిమానా వేస్తారు, శిక్ష విధిస్తారు. కానీ యేసు ప్రభు వారు ఒక పాపం చేసే స్త్రీ లేదా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆమె ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలని వారు ప్లాన్ చేసి యేసు ప్రభువును తీసుకొచ్చారు ఆయన్ని శోధించడానికి. ఎవరిని శోధించడానికి? యేసుక్రీస్తును శోధించడానికి. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? నీలో పాపము చేయని వారు ఆమెను మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు అందరూ కూడా పాపము చేసిన వారే, అందరూ కూడా పాపము చేసిన వారే. వారు ఆ మాట విన్న తర్వాత 9వ వచనము, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అంటే శిక్ష, వ్యభిచారం చేసేటప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష ఏంటే? శిక్ష రాళ్లతో కొట్టి చంపేయాలని శిక్ష. వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభువు తీసుకొచ్చినప్పుడు మీలో ఎవరైనా పాపము చేయని వారు ఉంటే రాయి మొదట వెయ్యండి అన్నప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఆ రాళ్ళు ఒకరి వెంబడి ఒకరు పడేసి వెళ్ళిపోయారు. అమ్మా ఎవరు లేరా? లేరయ్యా. ఎవరు శిక్ష విధింపలేదా? ఎవరు శిక్ష విధింపలేదయ్యా అన్న తర్వాత ఆమె లేదు ప్రభు అని చెప్పినందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను
అంటే పాపం లేనివాడు యేసుక్రీస్తు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు. అందరూ పాపము చేసి అని బైబిల్లో రాయబడ్డది. అంటే ప్రతి మనిషి పాపము చేసినవాడు. ఒక్క పాపము చేయనివాడు ప్రపంచంలో ఎవరు అని అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అతను అంటున్నాడు, ఏమంటున్నాడు? అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు అంటే క్షమించాడా? క్షమాభిక్ష పెట్టాడా? క్షమాభిక్ష పెట్టాడైనా. తద్వారా ఆమె హృదయం మారిపోయింది. ఆ మాట ఆమె మూలుగులకుల్లోనికి, ఎముకల్లోనికి, హృదయ అంతరంగాల్లోనికి ఆ మాట వెళ్ళిపోయింది. అమ్మా అనే మాట ఎవరు ఆమెని అంతగా గౌరవించలేదు, అంతగా ప్రేమించలేదు. కానీ యేసు ప్రభు వారు చూపెట్టిన ప్రేమ తన హృదయాన్ని మార్చేసింది. ఆయన క్షమాగుణము తన మనసును మార్చేసింది. అంటే అలాగన యేసు ప్రభు వారు పాపాన్ని క్షమించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన వీరుడయ్యాడు. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు. అలాగనే మరిక్కడ మనము ఆలోచించగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి కనబడతాడు. మనకి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే మోషే ఎలాంటి వాడేటంటే భూమి మీద ఉన్న వారిలో అప్పటికి కొన్ని లక్షలాది మంది ప్రజలు ఉంటే అందులో మోషే గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి కూడా సాత్వికుడు. అంటే సుమారుగా ఇజ్రాయెల్ జనాంగము సైన్యం కాల్బలము 6 లక్షల మంది. మరి చిన్నపిల్లలు ఎంతమంది? స్త్రీలు ఎంతమంది? వృద్ధులు ఎంతమంది? మరి వీరందరినీ టోటల్ చేస్తే సుమారుగా 20-25 లక్షలకు పైగా ప్రజలు ఉన్నారు. అటువంటి ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి 430 సంవత్సరాలు బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు మోషేని పుట్టించాడు ఒక నాయకుడిగా. అటువంటి మోషే ఎలాంటి వాడంటే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అంటే తగ్గించుకున్నవాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. యేసుకు ముందు పుట్టినటువంటి వారిలో, భూమి మీద ఉన్న వారిలో సాత్వికమైన వాడు. అనగా ప్రజలందరూ కూడా ఏమండి, ఒక 10 మందిని నడిపించడం చాలా కష్టం. మన ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లల్ని నడిపించడం చాలా కష్టం. మన మాట వినడం లేదు. ఒక మాట చెప్తే వాడు మరొక పని చేస్తున్నారు, వినడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంత ఓపిక ఉండాలా, ఎంత సాత్వికం ఉండాలా? మరి ఇంతమంది లక్షల ప్రజలు నడిపించడానికి మోషే ఎంత సహనం కలిగి ఉండాలా? 40 సంవత్సరాలు దేవుని దగ్గర సాత్వికాన్ని, సహనాన్ని, ఓర్పును నేర్చుకున్నాడు. మనం నేర్చుకుంటున్నామా? మనం గైకుంటున్నాం బైబిల్ని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏది మనలో ఆ తగ్గింపు? ఏది మనలో ఆ ఓర్పు, సహనం? ఎవరైనా పగవారు కనబడితే, ఎవరైనా శత్రువు కనబడితే మనం ఏమంటాం? వాడు నాకు శత్రువు, వాడు నాకు పగవాడు అని మనం వెంటనే రివెంజ్ తీసుకుంటాం. కానీ యేసు ప్రభువు అలా నేర్పించలేదే. దేవుని పిల్లలు ఏమండి, మరి ఆయన అంత గొప్పవాడవడానికి కారణం ఏంటంటే ఆయన సాత్వికుడు. ఎవరు సాత్వికుడు? యేసుక్రీస్తు సాత్వికుడే. అలాగే మోషే గారు కూడా సాత్వికం కలిగిన వాడే. తగ్గించుకున్నాడు, ఓర్పు కలిగిన వాడిగా జీవించాడు. 20-25 లక్షల మంది ప్రజలు నడిపించడానికి నాయకుడు అయిపోయాడు.
అంటే వీరుడు అయిపోయాడు. మరి వీరుడు అవ్వాలంటే దాని క్వాలిఫికేషన్ ఏంటండి క్వాలిఫికేషన్? బైబిల్ని పాటించాలి, బైబిల్ని గైకొనాలి, బైబిల్లో వ్రాయబడిన ఆజ్ఞలను తప్పకుండా మనం వాటిని నెరవేర్చాలి. యేసు ప్రభువారు నెరవేర్చాడైనా. యేసు ప్రభువారు బోధ విన్నవారు అనేకులు ఆకర్షితులయ్యారు. ఆయన చూపెట్టిన ప్రేమ, ఆయన బ్రతికున్న దినాల్లో ఆయన కుష్ఠువారిని, ఆయన గుడ్డువారిని, ఆయన అంగవైకల్యం గల వారిని, ఆయన అనేక రోగగ్రస్తుల్ని అనేక అద్భుతాలు చేస్తూ, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేటువంటి కార్యాలు చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయన బోధ విన్న వారిలో అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు, అనేక మంది విని అలా పాటించారు చాలా మంది. అందులో ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి తెరీసా, మదర్ తెరీసా. ఈ మదర్ తెరీసా ఏం చేసింది? ఆమె కుష్ఠుడు రోగుల దగ్గరికి వెళ్ళి ఆమె ప్రేమ చూపెట్టింది. అంటే వారికి శుభ్రంగా స్నానం చేయడం, శుభ్రంగా వారికి కావలసిన ప్రతి దాన్ని సమకూర్చడం, వారి బాగోగులు చూసుకోవడం, ఇలాంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. అలా చేపట్టినందుకు ఆమెకు ఒక బిరుదిచ్చారు. ఏంటది? మదర్, అనగా తల్లిలాగా. తల్లి అయినలాగా సేవ చేస్తా తెలియదు కానీ ఎవరికో పుట్టిన వారిని, ఎక్కడో ఊరు బయట వదిలేసిన వారిని, అనేకులు చూసి అసహించుకున్న వారిని ఏమేం చేసింది? ప్రేమించింది. బైబిల్లో వ్రాయబడిన, బైబిల్లో బోధించిన బోధ విని అలాంటి గొప్ప కార్యాలని చేపట్టింది. ప్రభుత్వం ఆమెను గుర్తించింది. ఆమెకు మదర్ అనేటువంటి ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. నిందువలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట గైకొనుంది. మరి మనం ప్రేమించగలుగుతున్నామా? మనం పాటించగలుగుతున్నామా? పాటిస్తే వీరులైపోతామండి. బైబిల్ని పాటిస్తే వీరులైతే బైబిల్లో చాలా మంది, ఒక యోబు గారు, ఒక పౌలు గారు, ఒక పేతురు గారు, ఒక సమూయేలు గారు, ఒక మోషే గారు, వీళ్ళందరూ కూడా బైబిల్ని పాటించిన మహావీరులారు. వాళ్ళు గొప్ప నాయకులు అయ్యారు. వాళ్ళు వీరులు, నాయకులు అవ్వాలంటే అది బైబిల్ని పాటించినప్పుడే. అలాగన ఈమె పాటించింది. యేసుప్రభువు వారు కూడా అసహించుకోలేదు. ఆయన కుష్ఠులోకి వెళ్ళి వారిని పట్టుకున్నాడు, వారిని ముట్టుకున్నాడు, వారిని బాగు చేశాడు ఆయన. అలాగనే ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలో యేసుప్రభువు చెప్పిన మాట 5వ అధ్యాయం 39 వచ్చిన, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39 వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టిని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. యేసుప్రభువు ఏం నేర్పించడానికి బ్రతుకున్న దినాల్లో? మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పుము. ఏమండి అంటే అంత సాత్వికం. ఎంత సాత్వికం? కొట్టినా కొట్టుకోమని చెప్పాలట. మరలా కొట్టగలరండి? చాలా కష్టం అండి. ఏమండి ఈ మాటలోనే ఉందండి. ఈ మాటలోనే ఒక మనిషి మారిపోతాడండి. ఇప్పుడు యేసుప్రభువు వారి యొక్క మాటలోనే ఆ పాపాత్ముడైన స్త్రీ హృదయం మారిపోయింది, కదిలింపడ్డది ఒక మాటలోనే. ఎక్కడ కూడా నిన్ను కుడి చెంపని కొట్టువానికి మరలా ఎడమ చెంప మనం తిప్పినట్లయితే తిప్పమంటాడు ఆయన. అలా ఎవరు చేశారు? గాంధీ గారు లండన్లో చదువుకున్నప్పుడు బైబిల్ని చదవడం ద్వారా, ఆ బైబిల్ని పాటించడం ద్వారా, అనగా
బైబిల్లో యేసు ప్రభువు వారి యొక్క బోధనని ఆయన ఆకర్షితుడై ఆయన కూడా మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఆయన ఈ ప్రేమ అనేటువంటి ఈ తత్వంతో ఏమండి తను ఎదిరించే వారితో ఉప్పు సత్యాగ్రహం అని, అలాగనే కొడుతున్న వారిని హింసిస్తున్న వారిని ప్రేమించే మంచి మనస్తత్వం కలిగి ముందుకు వెళ్ళడం ద్వారా గాంధీ గారికి మన దేశం ఏమని గుర్తించిందండి? మహాత్మా మహాత్మా గాంధీ. అంటే అలాగున గాంధీ గారు తను కూడా చనిపోయే ముందు తను చంపుతున్నటువంటి గాడ్సేను కూడా ఏం చెప్పాడంటే, క్షమించండి. ఎవరిని? తన్ని చంపినటువంటి గాడ్సేను కూడా క్షమించండి, అతను విడిచిపెట్టండి అని ఆయన చనిపోయే ముందు ఆయన మాట్లాడాడు. ఆ మాటలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే ఈరోజు మన దేశానికి కాదు ప్రపంచంలో ఆయన గొప్ప నాయకుడిగా కనబడుతున్నాడు. అంటే దేన్ని పాటించాడైనా? బైబిల్లో యేసుక్రీస్తు బోధ ఆయన పాటించాడు. తద్వారా ఆయనకు ఒక మహాత్మని బిరుదు వచ్చింది. తెరీసాకు మదర్, అమ్మ అనేటువంటి బిరుదు వచ్చింది, మదర్ తెరీసా. ఇలాగున బైబిల్ని పాటించారు. ఇంకా అనేక మంది బైబిల్ని పాటిస్తే మనము కూడా వీరులు కాగలం. కనుక దేవుని పిల్లలారా, సహోదరులారా, బైబిల్ని పాటించిన భూలోక వీరు, లోకానికి వీరులు. అంటే ప్రజలకు నాయకుడిగా నువ్వు నిలబడగలుగుతావు, నీవే నాయకుడు అయిపోతావు, నువ్వు లోకం గుర్తిస్తుంది. మదర్ తెరీసాని గుర్తించింది లోకం, యేసు ప్రభువుని గుర్తించింది లోకం, గాంధీ గారిని గుర్తించింది లోకం. మరి సమాజంలో వీరులు అనబడిన వారు, రాజులు అనబడిన వారు, గనులు అనబడిన వారికి అఘనత వచ్చిందంటే లేదండి. మరి అటువంటి క్రైస్తవులుగా మన నాయకుడైనటువంటి యేసు ప్రభువు వారు మనకి ఏమి నేర్పించాడు అని అంటే సాత్వికాన్ని నేర్పించాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూలోకం అంటే ఏంటి? మనుషులు అంటే మట్టి కాదు. లోకం అంటే ఆ దేశం అంటే మట్టి కాదు, మనుషులు అనగా దేశంలో ఈ దేశం అంటే మట్టే కదా అని ఈ సమాజం అనుకుంటుంది. కాదు, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. అంటే మనుషులతో ఉన్నటువంటి ఈ ప్రజలే లోకం. కనుక అటువంటి ఈ ప్రజలకి నాయకుడిగా, ఈరోజు వీరుడిగా ఎవరు కాగలరు అంటే, ఆ రోజు లక్షలాది ప్రజలకి నాయకుడు ఎవరయ్యాడు అంటే మోషే అయ్యాడు. అంటే అంతమంది ప్రజలలో మోషేకే ఎందుకు అంత అధికారం దేవుడు ఇచ్చాడంటే అతడు సాత్వికుడు. మనం పెట్టుకుంటాం, ఏం పేర్లు పెట్టుకుంటాం? సాత్విక్ అని పేరు పెట్టుకుంటాం, ఇంకా దేనాన్ని పేరు పెట్టుకుంటాం, ఇంకా చాలా రకాల పేర్లు పెట్టుకుంటాం. దేనంటే దేనత్వం కలిగి ఉండాల, సాత్విక్ అంటే సాత్వికం కలిగి ఉండాల. పేరు మాత్రం బాగుంటుంది కానీ పేరుకు తగ్గ క్రియలు మనలో కనబడవు. అది కాదు, అక్కడ పేరుకు తగ్గట్టు మనం బ్రతకాలి, పేరుకు తగ్గట్టు మనము జీవించాలి. ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఏం రాయబడ్డది? ఒకసారి 11 అధ్యాయాలు మత్తయి సువార్త 11:28 వచనంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11. ప్రయాసపడి భారం మోల్చున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. అంటే నేను సాత్వికుడును అంటే యేసు ప్రభువు వారు
ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే నేను సాత్వికుడును. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన గురించి రాయబడిన మాట అంటే నేను సాత్వికుడును, దేన మనస్సు గలవాడును. మీరు నా దగ్గర ఆ సాత్వికాన్ని, ఆ దేన మనస్సును నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి. మీ ప్రాణాలకి విశ్రాంతి. ఈరోజు ప్రపంచంలో ఎవరికి విశ్రాంతి లేదండి, నెమ్మది లేదండి. అధికారులకి, నాయకులకి, డబ్బు ఉన్న వారికి, ఉద్యోగాలు ఉన్న వారికి, బలవంతులకు, గొప్పవారికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన దగ్గర ఆ సాత్వికాన్ని నేర్చుకుంటారో, ఎవరైతే ఆ కాడి ఎత్తుతారో, ఎవరైతే అలా ఆ మాటలు గైకొంటారో వారికి విశ్రాంతి, వారు నెమ్మది కలిగి జీవిస్తారు, వారు భూలోక వీరులు కాగలరు. కనుక బైబిల్ని పాటించిన భూలోక వీరులు. ఈరోజు ప్రపంచంలో ఎవరెవరినో వీరులని సమాజం అనుకుంటుంది, కానీ వారు వీరులు కాలేరు, వారిని సమాజం గుర్తించలేని పరిస్థితి. ఈరోజు బైబిల్ చెబుతుంది బైబిల్ని పాటించాలి. బైబిల్లో యేసుక్రీస్తు యొక్క బోధ, ఆయన ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో వారు వీరులుగా కాగలరు, వారు భూలోకానికే వీరులు కాగలరు. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయంలో నీవు, నేను, మనము మన జీవితాల్లో మరి మంచి ఫలాలను మనలో ఫలించాలి. మనలో సాత్వికమైన ఫలాలు, ఆత్మ ఫలాల్లో ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, సమాధానం, సాత్వికం, ఆశ నిగ్రహం, మంచితనం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఈ ఫలాల్లో సాత్వికము అనేటువంటి ఫలం ప్రాముఖ్యమైనది. ఆ సాత్వికం అనేది క్రైస్తవులుగా మనము పాటించేటప్పుడే మనకు వస్తుంది. ఏంటి? బైబిల్ని పాటించాలి, యేసు ప్రభువు బోధ పాటించాలి, బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా మనం జీవించగలిగినట్లయితే మనం భూలోక వీరులు అవుతాం. పౌలు గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు. ఆయన దేన్ని పాటించాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే క్రీస్తులాగా ఆయన సాత్వికం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, తగ్గించుకొని ముందుకు వెళ్ళగలిగాడు ఆయన. కనుక ఆయన గొప్ప నాయకుడిగా పరిగణింపబడ్డాడు. మరి క్రైస్తవులుగా మనకేం అర్థం అవుతుంది? మనం కూడా మనకు ఇవ్వబడిన అతి కొద్ది ఈ జీవిత కాలంలో, అతి కొద్దిపాటి ఈ సమయంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కనుక బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట మంచి మాటలు, అవి మనల్ని ప్రభావితం చేసే మాటలు, మన హృదయాలని మార్చే మాటలు, మనల్ని పరలోకాన్ని నడిపించే మాటలు. వాటిని మనం గైకుంటే మనం నాయకులు కాగలం, వాటిని మనం గైకుంటే మనం వీరులు కాగలం. అలాగన యేసు ప్రభువు వారు మనకు నేర్పించారు. సాత్వికులుగా నీళ్ళు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అలాంటి సాత్వికమైన ఫలం క్రైస్తవులుగా మనము ఫలించాలి. అటువంటి సాత్వికం కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ పగలు, ఈ కక్షలు, ఈ ద్వేషాలు, ఈ అసూయలు వాటిని విడిచిపెడదాం. యేసు బోధ ప్రకారంగా, బైబిల్ బోధ ప్రకారంగా వాటిని మనం పాటిద్దాం. అంటే పాటించడం అంటే చెప్పినట్టు మనం నడిచినట్లయితే మనం నాయకులు కాగలం. మనకి ఘనత, మనకి పేరు, మనకి వీరత్వం అనగా గొప్పవారు కాగలం. ఈ లోకంలో ఏది చేసినా అంత గొప్పవారం కాలేం, కానీ బైబిల్ పాటిస్తే గొప్పవారం కాగలం. అలా ఉండాలని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.